ఈవిడ ఎలా క్రియేట్ చేసిందంటే వాళ్ళందరూ కూడా అప్రూవల్గా మారిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజంగా అప్రూవల్గా మారలా. ఈడీ కావాలని వాళ్ళ మీద 3rd డిగ్రీ ప్రయోగించి చిత్రహింసలు పెట్టి కాళ్ళు కట్టేసి పైకేసి తల కిందికి వేలాడదీసి నూనెలో ముంచి తీసి చెప్పు 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 అని బలవంతంగా చెప్పించేశారనమాట. అప్పుడు ఈ చిత్రహింసలు తట్టుకోలేక సరే మీరు అనుకున్నదే మేము చెప్తాము మేము అప్రూవల్గా మారిపోతామని వాళ్ళు మారిపోయారు. ఇప్పుడు అండ్ ఇప్పుడు ఈమె కూడా ఏమనింది, నన్ను మీద కూడా 3rd డిగ్రీ ప్రయోగిస్తారేమో. రేపటి రోజు నేను ఒకవేళ ఒకవేళ నేను ఒప్పుకున్నా, నేనే చేశానని ఒప్పుకున్నా, కవిత నిజం చెప్పినట్టు కాదు, కవిత ఒప్పుకున్నట్టు కాదు. పోలీసులు కవిత మీద 3rd డిగ్రీ ప్రయోగించి బలవంతంగా ఆవిడ చేత చెప్పు అని మెడబట్టి గట్టిగా పిసికితే చెప్పినట్టు, సరే అన్నట్టు. ఇలా వ్యవహరిస్తుంది ఈడీ. అందుకే నేను సుప్రీంకోర్టుని ఆశ్రయించాను, వీళ్ళు కావాలనే మా మీద దాడి చేస్తున్నారు అని చెప్పింది. ఎందుకు అంటే గతంలోనే నేను చెప్పాను కదా, నన్ను అరెస్ట్ చేస్తారు తప్పుడు కేసులు అని, మీకు గుర్తుందా అనింది గతంలో ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో. నెక్స్ట్ ఈ ప్రభుత్వము కావాలని మా మీద తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని అరెస్ట్ చేస్తుంది చూడండి ఓ 2-3 నెలల్లో అని చెప్పింది. తెలుసు ఆవిడకి అరెస్ట్ చేస్తారని, ఎందుకంటే మనం చేసిన తప్పు మనకు తెలియకుండా ఎందుకు ఉంటుంది, తెలుసు కాబట్టి అప్పుడు అలా చెప్పింది. అప్పుడు నేను చెప్పినట్టే నన్ను అరెస్ట్ చేశారు చూసారా అంటే జనం ఏమనుకోవాలంటే అయ్యో పాపం ఆడబిడ్డ మీద ముందే చెప్పింది తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేస్తారని, అందుకే అరెస్ట్ చేశారు. ఈ పోలీసులు నాశనం అయిపోను, ఈ మోడీ ప్రభుత్వం నాశనం అయిపోను, బంగారం లాంటి కవితని అన్యం పుణ్యం ఎరుగని ఆడబిడ్డని తీసుకెళ్లి జైల్లో వేశారని వీళ్ళందరూ తిట్టేసుకోవాలి. అలా దానికి ఇవిడ ప్రిపేర్ చేసింది. అండ్ నెక్స్ట్ దానివల్ల ఇంకోటి, నా మీద 3rd డిగ్రీ ప్రయోగిస్తారు అని ఎప్పుడైతే గట్టిగా చెప్పిందో అది ఏం చేసిందంటే ఇండైరెక్ట్గా హింట్ ఇచ్చింది బీఆర్ఎస్ వాళ్ళకి, గొడవలు చేయండి రోడ్డెక్కి, ధర్నాలు చేయండి రోడ్లెక్కి, దిష్టి బొమ్మలు దహనం చేయండి, గొడవలు చేయండి, కార్ల అద్దాలు బస్సుల అద్దాలు పగలగొట్టండి, పెద్ద అల్లర్లు చేసేయండి అని ఇండైరెక్ట్గా చెప్పింది అంతే. కానీ వాళ్ళు చేసే ప్రయోజనం అంటే చేసే దాఖలాలు లేవు. ఎందుకంటే అర్థమైపోయింది వాళ్ళకి, ఓ అమ్మ ఇన్నాళ్ళు మేము చేసింది ఇదా అని. వీళ్ళు కూడా ఏం చేశారో తెలుసా, కుటుంబ పాలన మేము దోచుకుంటాం, సరేనా, మిమ్మల్ని నిలబెట్టాం కదా మీరు కూడా దోచుకోండి, మిమ్మల్ని మేము ఏమనం, మీకు నచ్చినట్టు మీరు దోచుకోండి, మాకు నచ్చినట్టు మేము దోచుకుంటాం అని చెప్పేసి ఫ్రీగా వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇస్తే, ఇప్పటివరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్లో నేను ప్రజెంట్ మీకు ఒక నాలెడ్జ్ ఇస్తా అండి, ఏపీలో మనకు ప్రతి రాజకీయ ఒక 10 మంది రాజకీయ నాయకులు ఇట్లా పట్టుకుంటే కనీసం 5-6 పేర్లు మనకు తెలిసిపోతాయి. ఇక్కడ కూడా ఇంతకుముందు కాంగ్రెస్లో ఉన్నప్పుడు లీడర్స్ అయినా సరే ఇట్లా 10 మందిని పట్టుకుంటే 9 మంది పేర్లు తెలిసిపోయేవి. టీడీపీ నాయకులు కూడా 10 మందిని పట్టుకుంటే 9 మంది పేర్లు తెలిసేవి. ఈవెన్ వైసీపీ అంతే. బీఆర్ఎస్లో గెలిచి ఎమ్మెల్యేలు మంత్రులై ఉంటారు కానీ ఒక్కడు ఎవరికి తెలియదు తెలుసా, అసలు వాళ్ళకు కూడా తెలియదు ఆయన మంత్రి ఎమ్మెల్యే అని. పొద్దున్న లేచి చూస్తే ఎమ్మెల్యే గారు నమస్తే, ఓహో నేను ఎమ్మెల్యేని కదా అనుకుంటారు. ఎగ్జాక్ట్లీ అట్లాంటి ఎడ్డెడ్డెడ్డెడ్డి మొహాలన్నింటినీ తెచ్చేసి క్యాబినెట్లో పడేశారు. అసలు బాబోయ్ గ్రేట్ అసలు నిజంగా చెప్పాలి అంటే. సరే ఏదో ఒక రకంగా మొత్తానికైతే 10 ఏళ్ళు దేశాన్ని రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ఇప్పుడు బయటపడుతున్నాయి వాళ్ళ ఒక్కొక్క చిట్టా అంతా. సో కవిత అరెస్ట్, దీని తర్వాత నెక్స్ట్ వాళ్ళ అన్నని కూడా అరెస్ట్ చేస్తారు, ఆ తర్వాత సూత్రధారి అయినటువంటి వాళ్ళ డాడీని అరెస్ట్ చేస్తారు. పాపం ఎందుకో ఈవిని పెళ్లి చేసుకున్న పాపానికి వాళ్ళ ఆయన్ని కూడా అరెస్ట్ చేస్తారు. వీళ్ళు వ్యవహరించిన తీరును బట్టి వాళ్ళు కూడా పనిష్మెంట్ అనుభవించాల్సిందే. మనలో ఎటువంటి మార్పు చేర్పులు అనేవి మాత్రం ఉండవు. కాకపోతే ఇవన్నీ మొసలి కన్నీరు కారుచుకుంటా ఊరికే కావాలని ఏం చెప్తుంది. ఇప్పుడు రేపటి రోజు నేను నిజం ఒప్పుకుంటే అంటే చచ్చినట్టు ఒప్పుకుంటావు, బికాజ్ ఇప్పటివరకు అరెస్ట్ అయిన వాళ్ళు అందరు నీ పేరే చెప్పారు. వాళ్ళు చేసిన తప్పేంటంటే యాక్చువల్గా నువ్వు ఆశ పెట్టావు, వాళ్ళు ఆశ పడ్డాడు అంతే, ఓ పావులకు ఆశపడ్డాడు. నేను నా పేరు మీద రాయించండి, నేను 100 కోట్లు ఆయనకి ఇస్తా అంటే కానీ పర్వాలేదు, ఓకే నా తరఫున వెళ్తాడు, 10వ పొరకో నేను తినొచ్చు అని చిన్న కకృతి పడ్డారు వాళ్ళు అంతే. దానికి పాపం శిక్ష అనుభవిస్తున్నారు, నిజం ఒప్పేసుకున్నారు, అప్రూవల్గా మారిపోయారు. దానికి ఈవిడ ఏమంటుంది, అంత మహామహులు అందరు కూడా ఈవిడ్నే ఎందుకు ఇరికించాలండి, ఇంకెవరి పేరైనా చెప్పుకోవచ్చు కదా, వాళ్ళు చెప్పుకోవచ్చు, ఎవరి పేరైనా చెప్పుకోవచ్చు, ఈవిడ పేరే ఎందుకు చెప్పాలి, ఈవిడ్నే ఎందుకు ఇరికించాలి, ఎవరిని తట్టు ఏ మూలకెళ్ళు లాస్ట్కి కవిత దగ్గరే ఎండ్ అవుతుంది.
ఎవరిని పట్టుకున్నా సరే. అండ్ కవిత దగ్గర ఎందుకు ఎండ్ అవుతుందంటే అసలు కవిత దగ్గరే స్టార్ట్ అయింది కాబట్టి. అసలు ఆ లిక్కర్ పాలసీ కూడా కేజ్రీవాల్కి వీళ్ళే చెప్పుంటారు, ఇట్లా ఒకటి ఉంటే బాగుంటుంది, మనం బాగా సంపాదించుకోవచ్చు అని. ఆ పిచ్చోడు పాపం ఆయన కానీ సామాన్యుడి నుంచి సీఎం అయ్యాడు కదా, ఈ తెలివితేటలన్నీ లేవు, నమ్మేశాడు. అదే పంజాబ్కి డబ్బులు పంపించాలండి ఎలక్షన్. అదే గోవాకి డబ్బులు ఎలక్షన్. అవును, నాకు తెలిసి కేజ్రీవాల్ని కూడా వాళ్ళేంటి పాడు చేసింది వీళ్ళే. అయినా సామాన్యుడి నుంచి సీఎం అయ్యాడు, అంత తెలివితేటలు ఉన్నాడు ఆయన కాదు, నిజంగా చెప్తున్నా. అంటే రాజకీయ తెలివితేటలు. ఫస్ట్ గెలిచినప్పుడు ఆయన ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి ఉండొచ్చు కానీ తెలివితేటలు లేవు, ఇవి లేవు. వీళ్ళు ఆశ పెడితే అవును కదా అని ఆశ పడ్డాడు, ప్రలోభానికి గురయ్యాడు, కానీ ఈ ప్లానింగ్లు చేసే తెలివితేటలు లేవు. వీళ్ళకి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి తెలంగాణలో నాడి పట్టుకొని చిన్న సెంటిమెంట్, జై తెలంగాణ అని ఒక చిన్న సెంటిమెంట్ని పట్టుకొని సీఎం అవ్వాలా? మరి చిన్న సెంటిమెంట్, ఆ కవిత చిన్న సెంటిమెంట్, బతుకమ్మ అనే చిన్న సెంటిమెంట్ బట్టి మహిళలందరికీ దగ్గర అవ్వాలా? మరి ఇంకేంటి, అంతకుమించి ఇంకేం కావాలి వీళ్ళకి? సరే, ఏదేమైనప్పటికీ కవిత మాత్రం బయటికి వచ్చే అవకాశాలు లేవు. అండ్ ఇంకొకటి, ఇన్ని ఏడ్చే బదులు, ఇన్ని పెడబొబ్బాలు పెట్టే బదులు, ఇంత హింస అనుభవించే బదులు, వాళ్ళ మీద వీళ్ళ మీద దుమ్మెత్తి పోసే బదులు అదేదో ఒప్పుకుచావచ్చు కదా కనీసం. అట్లీస్ట్ ఒప్పుకుంటే నువ్వు ఏదో కొన్ని రోజులు ట్రయల్ నడిచేది, ఎలాగోలా మీ వాళ్ళు పావులో ₹10 కట్టి నేను బయటికి తీసుకొస్తారు కదా, అది ఒప్పుకోవచ్చు. నేను ఒప్పుకోనంటే ఒప్పుకొని అంటున్నావు. వాళ్ళు కూడా చిత్రహింసలు పెడతారు కదా. ఆవిడేంటి భానుప్రియ మీనా గారు ఏం తక్కువ మనిషి కాదు, మంచి తొక్కి నారదీస్తుంది. ఈవిడ ఇలాగే ఉంటాయి. రేపటి రోజు ఇంకా ఇప్పుడు ఏమంటుంది కదా, 3rd డిగ్రీ నా మీద ప్రయోగిస్తారు అని. నువ్వు నిజం చెప్పకపోతే అదే ప్రయోగిస్తారు. మరి చెప్పించావు అదేదో, ఎవడొద్దన్నాడు? నాకు ఎవరు అన్నారన్నమాట, కవిత అంటే పద్యం అనుకున్నారా, కవిత అంటే మద్యం అన్నాడు. అంటే ఒక మనిషి వచ్చినప్పుడు తర్వాత ఇంక అంతేలే, రకరకాల ట్రోల్స్, రకరకాల నేమ్స్ పుట్టుకొస్తాయి, అది పెద్ద విషయమేం కాదు. బట్ ఏదేమైనప్పటికీ ఈవిడ నిజం ఒప్పుకోకపోవడం వల్ల ఈవిడ వల్ల వీళ్ళ కుటుంబం అంతా ఫీల్ అవుతుంది. అండ్ ఇంకొకటి, 10 రోజులు ఆగి వస్తా అన్నాడంట వీళ్ళ ఆయన పిలిస్తే. బాబు నువ్వు కూడా రా, కథ ఏందో చెప్పు, ఎక్కడెక్కడ ఏమేమి తగలబెట్టారు, ఏమేమి ఎలగబెట్టారో చెప్పవా నాకు అంటే, ఈయనతో పాటు 6 డజన్ మంది స్టాఫ్, వాళ్ళని కూడా పిలిచారు. పిలిస్తే ఈయన నేను ఇప్పుడు రాను, నేను 10 రోజుల తర్వాత వస్తా అన్నాడు. కనీసం పోనీ ములాఖత్కి వచ్చినప్పుడల్లా ఇట్లా మెడబెట్టుకొని తీసుకెళ్లి లోపలేద్దాం అనుకున్నారు, అక్కడికి కూడా రావట్లా. నువ్వు నిజంగా తప్పు చేయకపోతే వస్తావుగా, దేనికి దాక్కోవడం ఎందుకు, ఇట్లా తిరగడం ఎందుకు, అవసరమే ఉంది? అంతే కదా, నువ్వు నిజంగా ఉంటే వస్తావు, ధైర్యంగా వస్తావు. నువ్వు ఏదో చేసావు కాబట్టి 10 రోజులు కావాలి, దానికి తగ్గట్టు అంటే 10 రోజులు దీంట్లో వెళ్ళి వీళ్ళ అన్నయ్య ఢిల్లీ వెళ్ళి వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకొని నెత్తిని చల్లుకొని వస్తాడు. ఇవన్నీ ఎప్పుడు ఉండాలో తెలుసా? రాష్ట్రానికి మోడీ గారు వచ్చినప్పుడు, ఆయన అవమానించినప్పుడు, వాళ్ళ గురించి పిచ్చి పిచ్చిగా వాగినప్పుడు, మన గవర్నర్ గారి గురించి పిచ్చి పిచ్చిగా వాగినప్పుడు, అప్పుడు ఆలోచించుంటే ఇప్పుడు ఇక్కడి వరకు వీళ్ళకి వచ్చేది. అంటే వాళ్ళు కావాలని వీళ్ళని చేశారు అన్నట్లే, ఇవిడ చేసిన తప్పుకే ఇరుక్కుంది.